జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ రసం మీకోసమే. ఘాటుగా మిరియాలతోని టమాటోస్ ఎక్కువ వేసి చేశానండి, అద్దిరిపోతుంది. వేడిగా పొగలు కక్కుతున్న అన్నంలోకి ఈ మిరియాల రసం వేసుకుని తింటే మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఈ రెసిపీ మా మేనత్త అయితే చాలా బాగా చేసేవారండి. వారు చెన్నైలో ఉన్నప్పుడు ఈ రెసిపీని నేర్చుకున్నారు. మేము హాలిడేస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ రసమే చేసేయండి అత్త అని అడిగేవాళ్ళం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక పేస్ట్ ని సిద్ధం చేసుకుందాం. ఒక చిన్ని మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 10 నుంచి 15 వరకు మిరియాల గింజల్ని వేసుకోవాలి. మిరియాల ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బరగ్గా గ్రైండ్ చేసుకుంటాం. అంతకంటే ముందు కొద్దిగా రాక్ సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, అసలు ఎక్కువ మెత్తగా చేస్తే బాగోదు, ఇలా కొంచెం కోర్స్గా బరగ్గా ఉంటేనే బాగుంటుంది. క్లోజ్ అప్ లుక్ వేసేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం రసం చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి 2 పెద్ద సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర కాడలతో వేసేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ గా కరివేపాకును కూడా వేసుకుందాం. టమాటాలు బాగా పండిపోయిన ఉంటేనే బెస్ట్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న మిరియాల పేస్ట్ ని కూడా వేసేసుకుని, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని మీకు ఎంత బలం ఉందో ఆ బలమంతా ఉపయోగించేసి టమాటాల్ని మెత్తగా స్మాష్ చేసేయండి. ఆల్రెడీ బాగా పండిన టమాటా తీసుకున్నాను కాబట్టి మెదుపుకోవడానికి పెద్దగా శ్రమ పడక్కర్లేదండి. చూడండి, ఇలా గుజ్జుగా అయిపోయింది. ఆ తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకుని దాంట్లోంచి పిప్పంతా తీసేసి ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే వేసుకుని చక్కగా పిసికేసుకున్నాను. ఇప్పుడు రసానికి సరిపడా వాటర్ని వేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకున్నాను. అలాగే మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా కూడా వేస్ట్ చేయకూడదు కాబట్టి అందులో కూడా వాటర్ వేసేసుకుని కొద్దిగా సాల్ట్ అది సరిపోయింది లేదా అని చూసుకుని ఇంకా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసుకోవటమే. ఫస్ట్ నుంచి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మూత పెట్టేసి సిమ్లోనే మనం మగ్గించుకోవాలండి. టమాటాలు అన్నీ కూడా మనం పచ్చిగా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చినాయా, ఇలాంటి టైంలోనే మనం ఆపేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఘాటుగా కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం సేపు మరిగించుకుంటే ఇంకా ఘాటుగా ఇంకా బాగుంటుంది. మీరు ముందుగానే తాలింపు పెట్టేసుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటే మాత్రం ఆ స్మెల్ అంతా కూడా ఆ రసానికి పట్టి చాలా బాగుంటుంది కదా. నేనైతే సింపుల్ తాలింపే వేసానండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు బాగా వేపుకున్న తర్వాత కాస్తంత ఇంగువ వేసేసాను. మంచిగా సువాసన వస్తుంది. ఇంకా వేడి రసంలోకి వేసేసుకుందాము. ఎంతో సింపుల్ అయిన రసం రెడీ అయిపోయినట్టే. ఇది సూప్ లా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుందండి. గొంతుకి ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు చాలా ఉపశమనం కలుగుతూ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.